నమస్తే, వినపడుతుందా సౌండ్? సాయంత్రం పూట కరకరలాడుతూ స్పైసీగా మంచి గార్లిక్ ఫ్లేవర్తో ఏదైనా తినాలనిపిస్తుందా? అయితే డాబా స్టైల్ క్రిస్పీ గార్లిక్ చనా ఫ్రై అస్సలు మిస్ అవ్వకండి. మరి అస్సలు ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ అండ్ స్పైసీ స్నాక్ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా దీనికోసం కాబూలీ శనగలను రాత్రంతా లేదా ఒక 8 గంటల పాటు నీళ్ళలో బాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానిన శనగలని ప్రెషర్ కుక్కర్లో తీసుకొని వాటర్ పోసి కొంచెం ఉప్పు వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నీళ్ళను పూర్తిగా వంపేసి శనగలను ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూసారా మన చెనా ఎంత బాగా ఉడికాయో? ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నూనె, మీ రుచికి సరిపడ కారం, అలాగే మంచి ఫ్లేవర్ కోసం ధనియాల పొడి, జీలకర్ర పొడి తీసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, ఉడికించిన కాబూలీ చెనా, కొంచెం పసుపు, తర్వాత చివరిగా 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ వీటన్నిటి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, నేను చూపించిన విధంగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా ముందే మ్యారినేట్ చేసుకోవడం వల్ల మసాలాలు శనగలకి పర్ఫెక్ట్గా పట్టుకుంటాయి. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనెని బాగా వేడి చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న శనగలను జాగ్రత్తగా నూనెలో వేసుకోండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేయాలి. శనగలు సగం వేగిన తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి కలిపి ఫ్రై చేసుకోవాలి. నూనెలో ఈ వెల్లుల్లి, పచ్చిమిర్చి వేయడం వల్ల శనగలకు మంచి ఫ్లేవర్ వస్తుంది. శనగలు పైన క్రిస్పీగా గోల్డెన్ కలర్కి వచ్చే వరకు బాగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి. చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వేగాయో? ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా చాట్ మసాలా చల్లుకొని బాగా టాస్ చేయండి. అంతే, వేడి వేడి కరకరలాడే క్రిస్పీ గార్లిక్ చనా ఫ్రై రెడీ అయిపోయింది. మన కాబూలీ చనా ఫ్రై రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కరకరలాడే ఫ్రైడ్ బఠానీ చేద్దామా? మొదటిగా ఒక బౌల్లోకి ఎండు బఠానీ తీసుకోండి. వీటిని శుభ్రంగా కడిగి మునిగేంత వరకు నీళ్లు పోయాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, చిటికెడు వంట సోడా వేసి రాత్రంతా లేదా 8 గంటలు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. చూశారు కదా మరుసటి రోజు బఠానీ ఎంత చక్కగా నానాయో? ఇప్పుడు ఈ నీళ్ళని పూర్తిగా వంపేసి ఒక కాటన్ క్లాత్ మీద వేసి 15 నుండి 20 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెను బాగా వేడి చేయాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఆరబెట్టుకున్న బఠానీలను జాగ్రత్తగా నూనెలో వేసుకోవాలి. తడి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త. ఏదైనా మూటని కొంచెం అడ్డుగా పెట్టుకోండి. మొదట్లో బఠానీలు అడుగున ఉండి చాలా బుడగలు వస్తాయి, కానీ ఇవి వేగే కొద్దీ మెల్లగా నూనె పైకి తేలడం స్టార్ట్ అవుతుంది. చూడండి బఠానీలు ఎంత చక్కగా వేగాయో. ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్ నుండి తీసి ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి మార్చుకుందాం. ఎక్సెస్ ఆయిల్ అంతా పోయాక ఇందులో మీ రుచికి సరిపడ ఉప్పు, కొంచెం కారం, చిటికెడు పసుపు అండ్ మెయిన్గా టేస్ట్ రావడం కోసం కొంచెం చాట్ మసాలా వేసి ఇలా టాస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే మసాలాలన్నీ బఠానీ పర్ఫెక్ట్గా పడతాయి. అంతే, నోరూరించి మన కరకరలాడే ఫ్రైడ్ బఠానీ రెడీ. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు అస్సలు పాడవు. మరి ఈ సింపుల్ స్నాక్ రెసిపీ మీకు నచ్చిందా? అయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ యూనిక్ వంటల కోసం మన మధువిందు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.